గుడ్ ఆఫ్టర్నూన్ అందరికీ. సార్ ఈరోజు మంచి రోజు, ఎందుకంటే ఇక్కడ 8 సంవత్సరాల పాటు పరిచయం అందించినటువంటి ఉపాధ్యాయులు, తర్వాత 8 సంవత్సరాల పాటు ఈ పాఠశాలను నడిపేటువంటి సాధన పనిచేసేటువంటి ఇక్కడ ఉన్నటువంటి 8 మందిలో లాస్ట్ వచ్చిన ఎవరంటే నేనే. కేవలం మా మోహన్ సార్ ఉన్నారు కదా, ఆ సార్ ఉన్నారని ఇక్కడ తెచ్చారనమాట. అప్పుడు ఈ స్కూల్ రిజల్ట్ అంత ముందు సంవత్సరం 28% ఉంటే 23-24కి వచ్చి 52% వచ్చింది. తర్వాత నెక్స్ట్ ఇయర్కి ఇక్కడ మనం ఎట్లా పని చేశాము ఏం కదా అనేటువంటిది ఇక్కడ ఉండే అందరికీ తెలుసు. మోహన్ రెడ్డి సార్కి కోపం వస్తే ఎట్లా పడతారని తెలుసు. నాయకుడి యొక్క గొప్పతనంలో తన సైన్యంలో ఉన్నటువంటి నిబద్ధత, రాజకీయ గొప్పతనం పెట్టాలంటే రాజు ఆజ్ఞ సూచన తప్పకుండా పాటించే సైనికుల ధైర్య సాహసాల పైన రాజకీయ గొప్పతనం ఆధారపడింది. అంటే రాజు సైన్యము ప్రాణం మొదటి కూడా సిద్ధంగా ఉండాలి అటు ఆ దేశం కోసం. అప్పుడు రాజుకు పేరు వచ్చింది. అదేవిధంగా స్కూల్లో ఇన్స్టిట్యూషన్ కి పేరు రావాలా, రియాజ్ సార్ పీరియడ్లో బాగా జరిగింది అని పేరు వచ్చిందంటే దానికి ప్రధాన కారణం నాకంటే ఫస్ట్ క్రెడిట్ పోయేది అంటే మా సార్. అంటే ఇక్కడ మీ సార్ ఉన్నారు కదా, గతంలో పనిచేసినటువంటి వాళ్ళందరి యొక్క కృషి ఫలితంగా మన స్కూల్కి మన మండలంలోనే ఒక ఉన్నతమైనటువంటి పేరు వచ్చింది. ప్లస్ మీరు ఇంకా టీచర్లు చెప్పినటువంటి పాఠాలను వాళ్ళు దెబ్బ కొట్టినా కూడా లాస్ట్లో మేము కూడా లాస్ట్ రిజల్ట్కి సంబంధించిన చూస్తే ఫస్ట్లో భయం ఉండేది అనమాట. లాస్ట్ 2 monthsలో చాలా మార్పులు వచ్చేసినాయి, ముఖ్యంగా ఆడపిల్లల విషయంలో. మా గూఢాచార మేడం గారు, ప్రథమ మేడం గారు తెలుసు. ప్రతి ఒక్కరి గురించి కూడా వాళ్ళకి చెప్తాంటే భయం అయ్యేదన్నమాట. అయితే లాస్ట్లో కొంతమందికి బాగా చెప్పామన్నమాట లైఫ్ గురించి ఎట్లా అని. మనం పొరపాటుగా తప్పుడు ఒకసారి వేస్తే 10th ఎగ్జామ్ ముందు చాలా లైఫ్ స్పాయిల్ అయిందని చెప్పి వాళ్ళకి బాగా చాలా క్లోజ్గా చెప్పారన్నమాట. దాని కారణంగా చాలా మార్పు వచ్చింది, బెస్ట్ రిజల్ట్ వచ్చింది అనమాట. ఇక్కడ మామూలుగా మన ప్రైవేట్ స్కూల్ 60,000 పెట్టినా కూడా రిజల్ట్ రాలేదు, జిరేట్ లేదు. హైయెస్ట్ మార్క్స్ మనకి 561 మనకు పొందుతుంది, 568. తర్వాత మండలంలో టాప్ 526. 509 మందికి మనకి 500 పైన రావడం అంటే మండలంలోనే ఫస్ట్ అనమాట. ప్రైవేట్ స్కూల్ 5 ఉన్నా కూడా దాని ప్రధాన కారణం అంటే మా టీచర్ల యొక్క సమస్య తెలిసి ప్లస్ స్టూడెంట్స్ లో ఉన్నటువంటి గుణాలు మీరు గమనించుంటారు. లాస్ట్ టాప్ ఉన్నటువంటి పిల్లవాళ్ళ గురించి, వాళ్ళ ప్రవర్తన గురించి, చదువు తప్ప వేరే వాళ్ళు ఉండేది కాదు. టీచర్లు చెప్పినటువంటి మాట ఖచ్చితంగా ఇది మన కోసమే చెప్తారని పాటించేటువంటి వాళ్ళు. కాబట్టి మనకి 500 మందికి 500 పైగా మనకి మార్కులు వచ్చాయి. కాబట్టి ఆ పిల్లలు అయితే లేరు, కానీ వాళ్ళందరూ కూడా మా ఉపాధ్యాయుల తరఫున నేను కంగ్రాచులేషన్ చెప్తున్నాను. తర్వాత కాబట్టి ఇక్కడ ఒక విషయం, ఇక్కడ వచ్చినటువంటి కొత్త టీచర్లు కూడా మేము పోతా వాళ్ళ మీద ఒక పెద్ద భారాన్ని పెట్టాము. ఎందుకంటే నాకు సంతోషకరమైనటువంటి విషయం ఏమంటే ప్రస్తుత పరిస్థితుల్లో స్కూల్లో స్ట్రెంత్ తగ్గిపోతుంది. ఎందుకంటే మనకి దగ్గరలో కోరేవాళ్ళ స్కూల్ అప్గ్రేడేషన్ అయింది, తర్వాత ముద్దావాళ్ళు హై స్కూల్ అయింది. అయితే అదృష్టవశాత్తు మనకి మన స్కూల్ మీద ఉండేటువంటి నమ్మకంతో మేడం అడిగితే 83 అడ్మిషన్స్ అయినాయి. కాబట్టి ఈ టీచర్లు నేను చూశాను వాట్సాప్లో, మన బాబావాళ్ళ సార్ కూడా, తర్వాత సీనియర్లు ఆ సార్ కూడా క్యాన్వాస్ పోయారు. మన స్కూల్ గురించి రిజల్ట్ ఏం లేదు, రిజల్ట్ మీరు ఎంత బాగా కష్టపడి చదివితే మీరే మా ప్రాంత బాధ్యత. మన పెప్సీకి మహేష్ బాబు ఫోటో తీసి తాగుతాం కదా, అట్లా మీరు మంచి ప్రవర్తనతో బస్ ఎక్కేటప్పుడు, బజార్లో పోయేటప్పుడు, ఇంటి దగ్గర మీరు బాగా చదువుతారు అనుకోండి, ఆ క్రెడిట్ అంతా మనకు వస్తుంది. టీచర్లు బాగా చదువుతున్నారు, పిల్లలు హోంవర్క్ చేసుకుంటున్నారు, అదే టార్గెట్ అనమాట. మన దగ్గరికి పోతే పిల్లలు బాగా చదువు వస్తుంది అని ఆ నమ్మకంతోనే ఈసారి అడ్మిషన్లు తగ్గకుండా మనకి అడ్మిషన్స్ పెరిగినాయి. ఈ విషయంలో మేడం గారికి అందరికీ కూడా నేను ధన్యవాదాలు చెప్తున్నాను. ఎందుకంటే స్ట్రెంత్ తగ్గకుండా పెంచుకున్నారంటే 21 మనకి లాస్ట్ ఇయర్, ఈసారి ఇంకా పెరిగిందంటే చాలా సంతోషం. కాబట్టి ఇక్కడ
సార్ల పైన కూడా ఇక్కడ వచ్చినటువంటి వాళ్ళందరూ కూడా ఆ సార్ కావచ్చు, తర్వాత 96 నుంచి ఆ సార్ అందరూ కూడా తెలిసినటువంటి వాళ్ళే, ఎక్సలెంట్ టీచర్స్. నాకు తెలిసిన అందరూ కూడా అటువంటి వాళ్ళని గుర్తించి మీకు కూడా తెలుస్తుంది. మనకి లాస్ట్ టైం దాదాపుగా బ్యాగ్స్ ఇచ్చామా, మీకు ఎగ్జామ్స్ అందరికి కొత్త బ్యాగ్ ఇచ్చామా? వేరే ఇక్కడ హైదరాబాద్ నుంచి వాళ్ళు ఎగ్జామినేషన్ అందరికి దాదాపుగా 1000 రూపాయలు విలువ చేసే బ్యాగ్, వాటర్ బాటిల్ అన్ని ఇచ్చారు. కాబట్టి దాదాపు చాలా మంది ఈ సరౌండింగ్స్ లో ఉన్నారు. వాళ్ళ ఎవరు ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ పార్టీ ఎవరన్నా కావచ్చు, మన పిల్లలకి మేలు జరుగుతుందంటే ఖచ్చితంగా అటువంటి వాళ్ళ సేవలు మనం తీసుకుందాం. ఎందుకంటే ఎందుకు చేస్తున్నారంటే లాస్ట్ పేరెంట్స్ మీటింగ్ లో ఈ గ్రామంలో పనిచేసిన పెద్దలు కూడా ఉన్నారు, మాజీ సర్పంచ్ రంగారెడ్డి వాళ్ళు కూడా పిల్లలకి ప్రైజ్ ఇస్తా ఉన్నారు. అది ఒక స్పిరిట్ అన్నమాట పిల్లవాళ్ళు. ఆ డబ్బు కాదు కానీ ముఖ్యం ఆ డబ్బు, ఆ బహుమతి అనేటువంటిది ఇంకా కొంతమంది బాగా చదవడానికి ఉపయోగపడుతుంది. జస్ట్ ఆమె తీసుకి నా ప్రైజ్ తో పాటు వాళ్ళ ప్రైజ్ కూడా ఇప్పుడు చదివే ఖచ్చితంగా మీరు బాగా చదివినట్లయితే మీకు కూడా చక్కటి బహుమతులు వచ్చేటట్లు ఏర్పాటు మేము కూడా చేస్తాం. ఫస్ట్, సెకండ్, థర్డ్ ప్రైజ్ వచ్చేటట్టు మేము కూడా చేస్తాం. కాబట్టి మీరు బాగా చదవండి. మీకు కావాల్సినటువంటి సౌకర్యాలన్నీ కూడా కానీ టీచర్స్ గా మేమంతా ఇక్కడ హెడ్ మాస్టర్ మేడం కావచ్చు, ఇంకా అవన్నీ మేము చూసుకుంటాం. మీరు చేయాల్సిన ఏమి కష్టపడి చదవడం, అర్థమైందా? మీ డ్యూటీ ఏమి చదవడం, హ్యాపీగా ఆటాడుకోవడం, నిద్రపోవడం కూడా మీరు డ్యూటీ, వేరే ఏమి డ్యూటీ లేదు. కాబట్టి క్రమం తప్పకుండా మీరు బడికి వచ్చినట్లయితే ఆటోమేటిక్గా చదువు అనేటువంటిది వస్తుంది. రాకపోతే అడగండి, అడగాలి. రాకపోతే అడగాలి. ప్రతి సబ్జెక్ట్ని కూడా ధారాళంగా మీరు చదవగలిగి రాయగలిగి నేర్చుకుంటే మీరు ఆటోమేటిక్గా మీకు ఖచ్చితంగా మంచి భవిష్యత్తు ఉంటుంది. కాబట్టి మీ అందరికీ నేను కోరేది ఏమంటే ఈ స్కూల్ ఒక మంచి పేరు తీసుకుంటే, కాబట్టి మీరందరూ కూడా మీ అందరిపైన ఈ బాధ్యత ఉంది. ఈ స్కూల్కి మంచి పేరు తీసుకురావాల్సిన బాధ్యత మీ పైన ఉంది. కాబట్టి అందరూ కూడా బాగా కష్టపడదాం. ఈ స్కూల్కి మంచి పేరు తీసుకొచ్చి ఈసారి 10th క్లాస్ ఫలితాల్లో కూడా మన స్కూల్లో ఫస్ట్ స్థానంలో నిలుపుతారని ఆశిస్తూ ఈ అవకాశం ఇచ్చినటువంటి పెద్దలందరూ ధన్యవాదాలు తెలియజేస్తూ